రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నీ జీవితం కొనసాగుతూ ఉంటే, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన, ప్రతి సమస్య అది నీ మేలు కొరకే అని మనం గుర్తెరగాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు, దేవుని ప్రేమించినటువంటి భక్తులైన వారి జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఆ శ్రమలన్నీ కూడా వారు సంతోషముతో, ఆనందముతో ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ శ్రమలలో దేవుడు వారికి అనేకమైన మేలులు చేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకే ఎందుకు ప్రభు ఇలా జరుగుతుంది, నా ఇంటిలో ఇలాగ ఎందుకు జరుగుతుంది, ఈ నష్టం ఎందుకు జరుగుతుంది, మాట్లాడితే ఏదో ఒక బలహీనత, మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక అనారోగ్యము, శ్రమ వెనకాల శ్రమ, శోధన వెనకాల శోధన, పిల్లల ద్వారా శ్రమలు, భర్త ద్వారా శోధన, ఇలాగ నువ్వు నలిగిపోతూ ఉంటే నువ్వు పరీక్షించుకోవాలి. నిజముగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, నువ్వు దేవుని ప్రేమించి దేవుని హత్తుకుని, ప్రభువును ప్రేమించి ప్రభుని హత్తుకునే వ్యక్తిగా ఉంటే, నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగే ప్రతి శోధన దేవుడు నీ జీవితానికి అదొక మేలుగా మార్చేస్తాడని మనం గుర్తెరుగుతూ భయపడం. పౌలు శీలలను చూడండి, చెరసాల్లో వేసినప్పుడు, ప్రభువా నీ సేవ చేస్తున్న నాకు ఈ శోధన ఏంటి, నీ సేవ చేస్తున్న నాకు ఈ శ్రమలేంటి ప్రభు అనుకోలేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కీడు వెనకాల దేవుడు మేలు దాచిపెడతాడు. ఒకవేళ మన జీవితంలో అనుమతిస్తున్నటువంటి శోధనలు మీ జీవితంలో రూపాంతరపరచడానికి, కొన్నిసార్లు కరువు, కొన్నిసార్లు పేదరికము, కొన్నిసార్లు దరిద్రత, ఇవన్నీ నిన్ను అణిచివేయలేవు. ఎప్పుడో తెలుసా, నిజముగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు దేనికి భయపడవు. కానీ ఏ చులకన శ్రమ, ఏ శోధన దేవుని ప్రేమలో నుండి, క్రీస్తు యేసు ప్రేమలో నుంచి ఎడబాపు నేరవని గుర్తెరగాలి. నీకొచ్చే శ్రమలో, నీకొచ్చే శోధనలో నువ్వు ఇంకా దేవుని ప్రేమించే వ్యక్తిగా, ఇంకా నువ్వు దేవునికి దగ్గర అయిపోయే వ్యక్తిగా ఉండాలి. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తిలో, నిజముగా దేవుని ప్రేమించే వ్యక్తులు కనిపించేది ఏంటో తెలుసా, యెహోవాను ప్రేమించువారట చెడుతనమును అసహించుకుంటారు. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయంలో చూస్తే, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి. నీకు వచ్చే శోధనలో, నీకు వచ్చే శ్రమలో, నీ జీవితంలో మేలుకరంగా ఉండాలంటే, నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధన నీ జీవితానికి మేలుకరంగా ఉండాలంటే, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండి, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి. మనం బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా, లోకస్తులుగా జీవిస్తూ ఒకవేళ శ్రమలు వస్తే ఆ శ్రమల ద్వారా నువ్వు నశించిపోతావేమో. కానీ దేవుని ప్రేమించే వ్యక్తికి వచ్చిన శ్రమలు, దేవుని ఆరాధించే వ్యక్తికి వచ్చిన శోధనలు అవి మేలుకరంగా ఉంటాయనే గుర్తెరగాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.